హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అద్దెంకి ముచ్చట్లు. ఏం లేదు, ఒక చిన్న ఒక చిన్న ముచ్చట చెప్దామని వచ్చాను. రెస్పెక్ట్ చాలా చిన్న వర్డే, బట్ చాలామంది దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. అంటే నాకు అంత ఇంగ్లీష్ రావట్లేదు, బట్ వచ్చిన చిన్న చిన్న ఇంగ్లీష్తో చెప్తాను. రెస్పెక్ట్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ నేను నర్సాపేట వెళ్ళాను ఒక వర్క్ పని మీద. రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులో నా పక్కన ఒక ప్యాసింజర్ కూర్చున్నారు. ఆ సార్ ఏంటంటే ఏదో ఫైనాన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ అనుకుంటా. ఆ సారు వాళ్ళ ఎంప్లాయ్ కాల్ చేసి టార్గెట్ రీచ్ అవ్వలేదు వై అమ్మా అని అడిగారు. అయితే సార్ మాట్లాడింది ఆ అబ్బాయిని బాగానే రెస్పెక్ట్గా మాట్లాడారు. గురువు ఫస్ట్ అయితే పేరు పెట్టి పిలిచారు. అబ్బాయి పేరు యశ్వంత్ ఏదో సంథింగ్ ఏదో ఉంది, యశ్వంత్ పేరు పెట్టి పిలిచారు. అప్పుడే బాగానే మాట్లాడారు. అయితే మధ్య ఆ సార్ ఏమన్నారంటే ఆ ఎంప్లాయీని గురువు ఎందుకు టార్గెట్ రీచ్ చేయలేదని చెప్పి ఓడన్నారనమాట. అయితే ఆ అబ్బాయి అంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి ఎంప్లాయీకి అని చెప్పి ఆ అబ్బాయి అన్నాడు అనమాట. అంటే గురువు అనే వర్డ్ ఆ అబ్బాయికి బ్యాడ్ వర్డ్లా అర్థమైందనమాట. ఆ ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్ జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మన పైన ఉండే ఎంప్లాయ్, అంటే మన పైన ఉన్న ఆఫీస్ పొజిషన్ బట్టి అతను మనకన్నా చిన్న అవ్వచ్చు, మనకన్నా పెద్ద అవ్వచ్చు, బట్ మనం వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే ఒకరికి రెస్పెక్ట్ ఇస్తావో అప్పుడే నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళ నుంచి నీకు వస్తుంది. ఆ రెస్పెక్ట్ అనేది ఎప్పుడైతే మనం ఇవ్వమో మనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. అది దట్స్ ఆల్. సో టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.